ఇది ఫుల్ హ్యాండ్స్ లాంగ్ ఫ్రాక్. పొడవు వచ్చేసి 13 ఇంచులు. ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఇంకో మార్కింగ్ వేసుకోవాలి. ఇటు కూడా ఎక్స్ట్రా ఇంకో మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ వచ్చి 37 ఉంది. 37ని 4 భాగాలు చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. నడుము వచ్చేసి 33 ఉంది. 33ని ఇలా పెట్టేసుకుని ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్కి డాట్కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఖర్చులకి ఇంకో మార్కింగ్ వేసుకుంటున్నాను. 2.5 ఇంచు నెక్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. డౌన్ 5.5 తీసుకుంటున్నాను. ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. 9 ఇంచెస్ వచ్చింది కదా. 2 ఇంచెస్ ఖర్చులకి ఇంకో మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి టేప్తో ఇలా మార్చుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పెట్టుకోవాలి. 4 ఇంచెస్ డాట్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి 1 ఇంచ్కి ఇంకో మార్కింగ్ వేసుకోవాలి. కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుని ఇక్కడికి ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మెయిన్ క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కింద పార్ట్ని ఇలా ఎన్ని ఫోల్డింగ్స్ వస్తే అన్ని ఫోల్డింగ్స్ వేసేసుకుని ఈ కింద పార్ట్ని ఇక్కడ నుంచి 38 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను.
38 ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ చేసేసుకుని ఇలా కుట్టుకోవడానికి ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి హ్యాండ్స్కి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 21కి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకుని 21కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. పై వైపుకి ఇలా ఇంకో మార్కింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ సెంటర్కి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5కి ఇట్లా ఒక మార్కింగ్ వేసుకోవాలి. 2 ఇంచెస్కి ఇంకో మార్కింగ్ వేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి టక్స్ పెట్టుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైను, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ వచ్చేసి 2.5, డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. యామ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా కట్ చేసేసుకొని ఈ బ్యాక్ నెక్ ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ నెక్ ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. ఇదే మెజర్మెంట్స్ తో ఇలా ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్, 5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ వేసేసుకొని యామ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మనం ఎక్కడికైతే మార్కింగ్ వేసుకుంటున్నామో అక్కడికి 1 ఇంచ్కి మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ నెక్ కూడా
ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ని ఇలా 1 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇలా కర్వ్ తిప్పుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి కట్ చేసేసుకోవాలి. నిదానంగా చూసుకుంటూ కట్ చేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసేసుకోవాలి.